అంటే గెటప్ సీన్‌కి తెలుసా ఎక్కడ ఎలా ఉండాలి? ఎవరి దగ్గర ఎలా మాట్లాడాలి? ఏం చేయాలి అని? ఎక్కడ ఎవరి దగ్గర ఎలా మాట్లాడాలంటే ఇప్పుడు దాన్ని ఏమంటారంటే ఇప్పుడు నా ఫ్రెండ్ ఉంటాడు ఎరాబా ఏం సంగతిలో అంటాం. ఓ పెద్ద వ్యక్తి తిరిగి సార్ నమస్తే సార్ అని నమస్కారం పెడతాం. సో ఎవరి దగ్గర ఎలా ఉండాలంటే అది దాన్ని ఏమంటారు పూర్తిగా నా ఇది కాదు, అవి ఉండాలి అంతే. ఇవ్వాల్సిన గౌరవాలు అవి, ఎవరికి ఏం గౌరవం ఇవ్వాలి అంతే. సో చిరంజీవి గారు కూడా ఒక వీడియో చేశారు. ఆయన బయట ఇచ్చారు వీడియో బయట ఇచ్చారు. మీరు వెళ్ళి కలిసారు, మాట్లాడారు. ఏమన్నారు? ఏం డిస్కషన్ అయింది? ఆయనకి ఎలా నచ్చింది ఆ టీజర్? నేను వెరీ చాలా రోజుల ముందే చూపించాను, షోరీలు చూపించాను. నేను తయారు చేసుకున్న షోరీలు చూపిస్తే చాలా బాగుంది, మంచి ప్రయత్నం ఇది, నీకు తగ్గట్టు కథ ఎంచుకున్నావు, చాలా బాగా చేసావు, నీకు కరెక్ట్గా యాప్ట్ ఇలాంటి క్యారెక్టర్ అని చెప్పిన తర్వాత నేను సార్ ఒకసారి కలుస్తాను సార్ అంటే, కలిసిన తర్వాత సరే లేదమ్మా అంటే ఒక పని చేస్తాను ఈ సినిమాకి నేను ఏదైనా చేయాలి అంటే, సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ అంటే వీడియో బయట ఇచ్చారు. వీడియో బయట అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలే నిజంగా. నేను కలిసి వెళ్ళి మీ బ్లెస్సింగ్స్ చాలని చెప్పి అనుకున్నాను, బట్ ఆయన మహోన్నతమైన మనస్తత్వం అయింది. ఎంతో కొంత హెల్ప్ అవుతుంది అసలు మన ఈ సినిమా ప్రేక్షకులు వెళ్తుందని చెప్పి ఆయన బయట ఇవ్వడం. నిజంగా ఇచ్చిన తర్వాత ఎంతమంది ఫోన్లో ఎంతమందికి రీచ్ అయిందో. సడన్గా ట్రైలర్కి ఉన్న వ్యూస్ తప్పని పెరిగిపోయినాయి. అందరూ చూసే ట్రైలర్, చాలామంది ఫోన్స్ ఊర్ల నుంచి అక్కడి నుంచి ప్రతి నాకు వాట్సాప్లో ఎవరో ఒకరు పంపించడం లేకపోతే ట్యాగ్ చేయడం. అప్పటి వరకు రాజు యాదట అలా వెళ్తుంది, సడన్గా దుమ్మ లేసింది. సో ఆ విషయంలో నిజంగా చాలా చాలా నేను అదృష్టవంతుని. కదా, ఆయన మీకు డైరెక్ట్ టచ్ చిరంజీవి గారు. ఆయనతో పాటు ట్రావెల్ చేశారు ఫ్లైట్లో. ఆయన మిమ్మల్ని ముంబై తీసుకెళ్ళి అక్కడ మీడియాకి మిమ్మల్ని పరిచయం చేసి మళ్ళీ తీసుకొచ్చి సేమ్ ఫ్లైట్లో మళ్ళీ మీరు ఎన్నిసార్లు ఆల్మోస్ట్ ఒక 20-30 టైమ్స్ ఈజీ కలిసి ఉంటారు చిరంజీవి గారిని. ఫస్ట్ కలిసినప్పుడు గుర్తుందా మీకు? ఫస్ట్ ఎలా కలిసారు? ఏం జరిగిందో గుర్తుందా? అంటే ఫస్ట్ నేను తెలియకుండా ఒకసారి కలిసాను సార్కి, నేను తెలియదు, అప్పుడు కలిసా. దూరం నుంచి చూసి వచ్చేసాను అంతే. నేను తెలిసింది ఫస్ట్ ఖైదీ నెంబర్ 150 అపోలో హాస్పిటల్. మానిటర్ దగ్గర కూర్చున్నారు, అలీ గారని సార్ కూర్చున్నారు. నేను ఆల్రెడీ ఉన్న సంగతి తెలుసు ఆ సినిమాలో, ఎందుకంటే సారే జబర్దస్త్లో కుర్రాడు బాగా చేస్తున్నాడు, నాగబాబు గారు చెప్పారంట. నా ఎపిసోడ్ 2-3 చూసిన తర్వాత ఎంకరేజ్ చేయించిండి అని చెప్పి పెట్టించారు. తర్వాత నేను అపోలో హాస్పిటల్కి షూటింగ్కి వెళ్ళా. మాట్లాడుకుంటే ఎక్కడ గెటప్ పెడి అని అనగానే అలీ గారు అదిగో అనగానే సినిదా అండి పరిగెట్టుకుంటూ వెళ్ళి కూర్చున్నా. అది ఫస్ట్ మీటప్. ఈ డిస్కషన్స్ ఏమైనా గుర్తున్నాయి? టీ తాగుతావా, కాఫీ తాగుతావా, ఇంకేం సంగతులు, ఏ ఊరు, ఆకివీడు, అమ్మ నాన్న బాగున్నారా, అందరూ బాగున్నారు సార్ థ్యాంక్స్. అంటే ఇప్పుడు ఇన్నిసార్లు కలిసాను కానీ ఇప్పటికీ మాట్లాడడం రాదు ఆయన దగ్గర. నాకు ఏదో మొత్తం మడతాడిపోతూ ఉంటుంది కలిసినప్పుడల్లా. అంటే చిన్నప్పటి నుంచి పెంచుకున్న అభిమానం అవన్నీ ఆపేస్తూ ఉంటాయి. అంటే పుసుక్కున అలాంటి వ్యక్తుల దగ్గర మనం టంగ్ ఎంత కంట్రోల్ పెట్టుకుంటే అంత బెటర్. పుసుక్కున ఏమైనా మాటలు ఏమైనా తప్పు జరుగుతామా, ఏమైనా రాంగ్ టాపిక్లు వచ్చేస్తాయా అని కంట్రోల్ చేసుకుంటూ ఏం మాట్లాడాలి ఏం మాట్లాడకూడదు నాకు అనుకున్నాను. యాక్చువల్లీ మనం కూడా క్లోజ్గా మూవ్ అయ్యాం కాబట్టి చిరంజీవి గారు అంటే మీకు అభిమానం ఉందని ఎప్పటి నుంచో ఉందని విషయం తెలుసు. బట్ కొన్ని కమెంట్స్లో అది మీరు క్లారిటీ ఇస్తాను ఓకే, లేదన్నా ఓకే, ఆయన మీద అభిమానమా లేకపోతే ఆయన మీద భయమా, ఆ ఫ్యామిలీ మీద కొన్ని కమెంట్స్, దాని గురించి ఏం చెప్తారు? నేను ప్యూర్లీ అభిమానం, అంతకు మించి ఇంకేం లేదు. ప్యూర్లీ అభిమానం. నా చిన్నప్పుడు ఫోటోలు ఉంటాయి, ఆయన గెటప్లు వేసుకొని అవన్నీ చాలా ఉంటాయి. నేనంటే అభిమానాన్ని ప్రూవ్ చేసుకోవడానికి అసలు అవసరం లేదు. అభిమానాన్ని ప్రూవ్ చేసుకోవడానికి ఆయన మీద అభిమానమా భయమా అంటే అభిమానమా భయమా, లేదంటే ఆ ఫ్యామిలీతో అసోసియేట్ అయితే మనకు కొంచెం ఆపర్చునిటీస్ ఎక్కువ వస్తుంది, ఇండస్ట్రీలో కొంచెం ఫేమ్ ఎక్కువ వస్తుంది. నేను సినిమాలు చేసిన మెగా ఫ్యామిలీలో ఏ హీరోలతో తెలుసా? చిరంజీవి గారితో, ఇంకా కళ్యాణ్ గారితో చేయలేదు. కళ్యాణ్ గారితో చేయలేదు. ఓకే. ఇంకా ఇంకెవరున్నారు? ఇంకెవరితో చేయలేదు అయితే? రంగస్థలం చేశాను. రంగస్థలం అది సుకుమార్ గారు నన్ను చూసి జబర్దస్త్ చూసి ఒక క్యారెక్టర్ ఉందని పిలిపించి పెట్టించారు. ఇంకా అంతే. ఇంకెవరితో చేయలేదు, ఇద్దరితో. ఏంటి
ఇంకేం భయం అదంతా ఓకే. దాన్ని ఇప్పుడు ఇంతమంది కమెంట్లు చేసి మంచిగా ఎంకరేజ్ చేస్తున్నప్పుడు అదే తీసుకోవాలి, అంతే. మంచి తీసుకో. ఆ 10% నెగిటివిటీ పక్కన పెట్టి. డార్లింగ్ ఒకటే, ఉమ్, ఒక మనిషి అందరికి ఇష్టపడాలని రూలే లేదు. ఉమ్, సో ఎవరి అభిప్రాయం వాళ్ళది. అందరికి వివరణ ఇచ్చుకుంటూ పోతే మన ఒరిజినాలిటీ నెమ్మది పోద్ది. ఉమ్, సో ఫ్రస్ట్రేట్ అవుతాం, ఏదో తెలియని కోపాలు వస్తాయి. ఎందుకు, ఎవరి అభిప్రాయం వాళ్ళది. బట్ నాకు ఇక్కడ ఏముందో నాకే తెలుసు, ఎనఫ్. ఉమ్, ఆయనకి తెలుసు నేనంటూ ఎలా ఉంటాను ఆయనతో, బస్. ఓకే. అండ్ బ్రహ్మానందం గారు ఈ సినిమాకి వాయిస్ ఓవర్ కూడా కనిపించింది. సినిమాలో కూడా ఉందా ఆయన వాయిస్ ఓవర్? బ్రహ్మానంద్ గారిది టీజర్లో పెట్టించాం కావాలని. ఓకే, సినిమాలో లేదు. సినిమాలో లేదు. ఓకే. ఆయన కామెడీ బ్రహ్మ, మీ అందరికీ గురువు గారు. అయ్యో, గాడ్ మీమ్స్ గాడ్ అండ్ వాట్ నాట్, ఈజ్ ఎవ్రీవేర్. మరి ఆయన ఏమి సినిమాలో తీసుకుందాం, చాలా రోజులు అవుతుంది ఆయన సినిమాలో చూసి, మిస్ అవుతున్నాము. అనుకోలేదా సినిమాలో క్యారెక్టర్ ఏమన్నా పెడదాం ఆయనకి అని చెప్పి? యాక్చువల్ సారే అడిగారు, చూడరా ఎవరుంటూ చూడు, చేద్దాం నీకోసం చేయాలరా నేను. నాన్న మీరందరూ కష్టపడి వచ్చారా, మీరందరూ పిల్లలు బాగుండాలి, చేస్తా నీకోసం చెప్పు. ఒకటి అనుకున్నాం కానీ ఆయన స్థాయికి ఆయన స్టేటస్కి అది మనం అవకాశం ఇచ్చారు కదా ఒక మాట అని అనగానే మనం అవి వాడేసుకోకూడదు. అది కరెక్ట్గా యాప్ట్, ఆయనకి బాగుంటుంది, ఆయన స్థాయికి ఈ క్యారెక్టర్ యాప్ట్ అంటే అప్పుడు అడగడంలో తప్పేలేదు. బట్ ఎందుకు ఈ క్యారెక్టర్ చేయడం వల్ల ఆయన తగ్గించినట్టు అవుతుందని చెప్పి మేమే సున్నితంగా సార్ ఇది సార్ అని చెప్పి. కానీ ఆయన మళ్ళీ పిలిపించి వాయిస్ ఓవర్ ఇచ్చి తర్వాత వీడియో బయట ఇవ్వడం చాలా సంతోషం. ఆయన నోట్లో నుంచి అన్ని మంచి మాటలు రావడం, సినిమా గురించి కానీ నా గురించి కానీ చాలా హ్యాపీ. అంటే ఈ జబర్దస్త్ నుంచి బయటకు వచ్చిన ఆర్టిస్టుల వల్ల చాలామంది సీనియర్ ఆర్టిస్టులకి సినిమాల్లో ఛాన్సెస్ తగ్గుతున్నాయి. వీళ్ళు కొంచెం ఫ్లెక్సిబుల్గా ఉంటారు పేమెంట్స్ వైజ్గా, అవి ఇవి అని చెప్పేసి వీళ్ళని తీసుకుంటున్నారు అని చెప్పి ఒకటి నడుస్తుంది ఇండస్ట్రీలో. నిజమేనా అది? జబర్దస్త్ అనే కాదు, ఇప్పుడు ఒకరు రావడం వల్ల ఒకరికి ఎప్పుడు తగ్గు. ఆయనకి ఏ క్యారెక్టర్ యాప్టో ఆయనకి ఇస్తారు అవకాశం, అంతే. ఇప్పుడు మాకంటే ముందు ఉంటారు, మాకంటే ముందు ఉన్న వాళ్ళు వాళ్ళకంటే వచ్చిన ముందు వీళ్ళు వల్ల వాళ్ళు కోల్పోయారు అంటారా? అనరు కదా. సో ఎవరికి వచ్చే ఆపర్చునిటీ వాళ్ళకి వస్తాయి, ఎవరికి ఎప్పుడు రావాలో వాళ్ళకి వస్తాయి. పైగా ఏంటంటే జబర్దస్త్ అని పాయింట్అవుట్ చేయడం కూడా నాకు నచ్చదు. ఎందుకంటే థియేటర్ ఆర్టిస్టులు ఉన్నారు, యూట్యూబ్ నుంచి వచ్చిన ఉన్నారు, షార్ట్ ఫిల్మ్ చేసి వచ్చిన ఉన్నారు, రీల్స్ చేసి వచ్చిన ఉన్నారు. వీళ్ళన్నీ ఒక మీడియం ఎంచుకున్నాం అంతే మేము ఆర్టిస్ట్గా ఎదగడం కోసం.